వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో హైదరాబాద్ ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది అంటూ అయితే ఒకరైతే ట్వీట్ చేయడం జరిగింది. ముషీరాబాద్ ఎమ్మెల్యే కొడుకు సో మూట శివ గారు అయితే ఇలా ట్వీట్ చేయడం జరిగింది. అంటే దేన్ని ఉద్దేశించి ఇలా ట్వీట్ చేశాడు, ఎందుకు ట్వీట్ చేశాడు, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి మేడం. ఎప్పుడు లేని ఇంత ప్రశాంతంగా ఉంది హైదరాబాద్, ఇలానే ఉంటే ఎంత బాగుంటుందో అంటూ అయితే ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే కొడుకు మూట శివ గారు అయితే ఇలా ట్వీట్ చేయడం జరిగింది. సో మీరేమంటారు దీని గురించి? నేను కనీసం ఒక 30 ఏళ్ల క్రితంకి వెళ్ళిపోయానండి. ఇవాళ నేను మన ఆఫీస్కి రావడానికి కరెక్ట్గా 20 నిమిషాల్లో వచ్చా. అంటే డైలీ ఎంత సమయం? డైలీ ఇంచుమించు ఒక 1 అవర్ పడుతుంది నాకు. కాబట్టి మూట శివ గారిని మీరు నెగిటివ్ తీసుకోక్కర్లా. అంటే మనం సంక్రాంతి టైంలో అసలైన హైదరాబాదు ఫీల్ అవుతాం. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోతారు, ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, పండగ జరుపుకుంటారు, పండగ సంబరాలు. అందులో సంక్రాంతి అంటే ఆంధ్ర వాళ్ళకి చాలా స్పెషల్. కాబట్టి మనకి ఇక్కడ తెలంగాణలో దసరా చేస్తాం, మనం బతుకమ్మ బాగా పెద్దగా చేస్తాం. మనం అంటే ఎవరి పండగలు వాళ్ళు, అంటే సంక్రాంతి చెయ్యరని కాదు, సంక్రాంతి కంటే కూడా దసరా ఎక్కువ, మనకి బతుకమ్మ ఎక్కువ. కాబట్టి అందుకని ఇవాళ రోడ్లు నిర్మానుష్యంగా ఉండి అసలు ఇది హైదరాబాదేనా అని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఎప్పుడు చూసినా జనాలు బారులు తీరంటే వెహికల్స్, కార్లు, స్కూటర్లు, బైకులు, అసలు కాళ్ళు పెట్టడానికి సందు లేకుండా ఉంటుంది. అలాంటిది అసలు మనం ఏదో రై మనం వెళ్ళిపోవటం అంటాం చూడండి, అట్లా వచ్చేసాం మనం. కాబట్టి ఇవాళ శివగారు అన్నది ఏదో ఆంధ్ర వాళ్ళని వెళ్ళిపోమన్నాడు, ఈయన ఆంధ్ర వాళ్ళు లేరు కాబట్టి హైదరాబాద్ బాగుంది, అట్లా నెగిటివ్ థాట్స్ ఎందుకు అన్నింటికి? మనం అన్ని నెగిటివిటీ ఆపాదించకూడదండి. ప్రతి దాంట్లోనూ మనం అంటే మనకు అలవాటు అయిపోయింది. ఎవరేమన్నా కూడా అందులోంచి వేరే అర్థం తీసి దాన్ని ఒక పెద్ద విషయం చేసి దాన్ని, అంటే సోషల్ మీడియా బతుకుతున్నదే అట్లాగా. ఇందులో ఎవరిని తప్పు పట్టాలి? వ్యూస్ కోసం చేస్తున్నామా మనం, లేదు సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నామా, లేదు నిజంగా మన అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నామా, మనకే అర్థం కావట్లా. ఇవాళ హైదరాబాద్ మీరు, కాబట్టి ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, మీరు హైదరాబాద్లో ఎంజాయ్ చేయాలి, అసలు హైదరాబాద్ చూడాలి, ఎక్కడెక్కడ ఏ ఉంది, ఎలా ఉంది చూడాలంటే మనం ప్రతి సంక్రాంతికి మన హైదరాబాద్లో ఉండాలి. కనీసం ఒక్క సంక్రాంతికి ఉంటే కూడా హైదరాబాద్లో ఇక్కడ ఇది ఉందా, అక్కడ అది ఉందా, మనం చిన్న చిన్న విషయాలు మిస్ అయిపోతామండి. అవన్నీ కూడా ఇప్పుడు మనం హ్యాపీగా చూడొచ్చు. ఇప్పుడు నుమాయిష్కి కూడా ఇప్పుడు వెళ్ళొచ్చు మీరు, అంటే అంత మరీ రష్ ఉండదు ఈ 3 రోజులు. కాబట్టి శివగారి మాటల్లో నాకేమీ అంతరార్థాలు కనిపించలా. ఆంధ్ర వాళ్ళని ఏదో తిట్టినట్టు కానీ, ఆంధ్ర వాళ్ళు లేరు కాబట్టి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందని కానీ, అట్లాంటి నెగిటివ్ థాట్స్ ఏమీ లేవు. ఎందుకంటే మనం ఎవరం కొట్టుకోవట్లేదండి. తెలంగాణ ఆంధ్ర అనేది పోయింది, తెలుగు వాళ్ళుగా బతుకుతున్నాం మనం. సరే, ఎవరి అభిప్రాయాల్ని మనమేమి తప్పు పట్టం. ఎందుకంటే తెలంగాణకు ఉండే గొప్పతనం తెలంగాణకు ఉంటుంది, ఆంధ్రాకు ఉండే గొప్పతనం ఆంధ్రాకు ఉంటుంది. కానీ ఫైనల్లీ వీఆర్ తెలుగుస్, మనందరం కూడా తెలుగు వాళ్ళం, అది మర్చిపోకూడదు. సో ఒకవేళ నిజంగానే ఆంధ్ర వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే మరి పరిస్థితి ఎలా ఉంటుంది మేడం? అంటే ఒకవేళ అమరావతి డెవలప్ అయ్యి అక్కడ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చి అక్కడ కూడా బిజినెస్ డెవలప్ అయ్యి సో అక్కడికి ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే నిజంగానే రష్ ఇంత తక్కువ ఉంటుందంటారా? ఎందుకంటే ఇక్కడ వెళ్ళిపోయిన వాళ్ళలో మళ్ళీ తెలంగాణ వాళ్ళు కూడా ఊర్లలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందుకే ఇంత పాపులేషన్ తక్కువ ఉందేమో అని నేను అనుకుంటున్నాను. ఊళ్ళకి వెళ్ళలేదు చాలామంది తెలంగాణ వాళ్ళు, మీకు తెలుసో లేదో, కోడి పందాలు చూడడానికి, తర్వాత సంక్రాంతి సంబరాలు చేసుకోవటానికి ఆంధ్రాకి వెళ్ళారు. మీకు తెలుసో లేదో, చాలామంది భీమవరం వెళ్ళారు, గోదావరి జిల్లాలకు వెళ్ళారు. ఎందుకంటే గోదావరి జిల్లాలంటేనే అల్లుళ్ళకి స్పెషల్. మాకు ఎట్లా ఉంటుందంటే అల్లుడికి రాచమర్యాదలు అంటారు చూడండి, అట్లా చేస్తారు. అందులో మొట్టమొదటిసారి కొత్త జంట ఉందనుకోండి, పెళ్ళైన కొత్త జంట, సంక్రాంతి అంటే చాలా ముఖ్యం అన్నమాట. సంక్రాంతికి అల్లుడు వస్తున్నాడంటే మొత్తం ఇంటిల్లిపాది అదేదో అంటారు చూడండి, కాళ్ళకి చక్రాలు కట్టుకుని పరిగెడతారని, అట్లా ఉంటారంటే మర్యాదలు అలా ఉంటాయి. అది చాలా తక్కువ చేయకూడదు ఏది కూడా. అంటే మీరు చూసి ఉండరు, చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వంటలు సరే, అసలు వాళ్ళని ఆహ్వానించడం దగ్గర నుంచి మళ్ళా వాళ్ళని ఇంటికి పంపించే వరకు ఇంకా అల్లుడు ఉక్కిరి అయిపోతాడు ఆ మర్యాదలకి. అల్లుడేంటి, అల్లుడితో పాటు అత్తగారు మామగారికి ఆడపడుచులకి అందరికీ మర్యాదలు ఉంటాయి. మాకు ఆడపడుచు భర్తకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంటే అది కల్చర్ అంతే అక్కడ.
అందుకని ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎందుకు వెళ్ళారంటే ఆ మర్యాదలు ఎలా ఉంటాయి, అక్కడ పండగ సంబరాలు ఎలా ఉంటాయి, కోడి పందాలు ఎలా ఉంటాయి. అందులో ఇప్పుడు కోడి పందాల్లో ఆడవాళ్ళు కూడా పాల్గొంటున్నారు, భీమవరం కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల్లో. తర్వాత ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది 3వ రోజు జగ్గన్నపేట తీర్థం జరుగుతుంది అక్కడ. అప్పుడు ప్రభలు వస్తాయి. మీరు ప్రభల గురించి వినుంటారు, చాలా పెద్ద పెద్ద ప్రభలు ఉంటాయి అన్నమాట. అందులో అంతర్వేది ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఆ ప్రభల తీర్థం జరుగుతుందన్నమాట. అది ఒక్కొక్క ఊరు నుంచి తీసుకొస్తారు. ఆ జగన్నపేట తోట ఉంటుంది అక్కడ, ఆ తోటలో జరుగుతుంది. అది కూడా చాలా పెద్ద విషయం. ఇంకొకటి, మా చిన్నప్పుడు ఎట్లా ఉండేదంటే ఈ జగన్నపేట తీర్థం జరిగినప్పుడు సుబ్బారాయుడు షష్ఠికి ఒక తీర్థం జరుగుతుంది. అప్పుడే మనకు ఖర్జూర పళ్ళు వచ్చేవి. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్నాయి. కానీ మా చిన్నప్పుడు ఖర్జూరాలంటే మనకి ఆ తీర్థం రావాలి, అదొక అంటే దానికోసం ఎదురు చూసేవాళ్ళం. అలాగే జీళ్ళు వస్తాయి, జీళ్ళు మీరు వినుంటారు, జీడిపాకం అని మనం మాట్లాడుకుంటాంగా. అట్లా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రత్యేకతలు వాళ్ళవండి. సో ఆంధ్రాకి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి అంటే కాదు. ఇప్పుడు మీరు ఇంకొక ప్రశ్న వేశారు, ఫ్యూచర్లో ఒకవేళ భవిష్యత్తులో వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతే ఎలాగని. ఓకే, వెళ్ళనివ్వండి. అక్కడ డెవలప్ అవ్వాలి, ఇక్కడ ఆల్రెడీ మనం డెవలప్ అయిపోయాం హైదరాబాద్లో. ఇప్పుడు కొత్తగా డెవలప్ చేయాల్సింది ఏమీ లేదు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు చాలా ఆలోచిస్తున్నారు. ఇంకా స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఒక స్పిరిచువల్ ఇది కావచ్చు, ఆయన చాలా ప్రాజెక్ట్స్ ఆలోచిస్తున్నారు. రానివ్వండి, వస్తే వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తారు కదా. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయినందువల్ల వచ్చి నష్టం లేదు, దాని గురించి మనం చింతపడక్కర్లే. ఎందుకంటే వాళ్ళు అక్కడ డెవలప్ చేసుకుంటారు. అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఆల్రెడీ మనకు తెలుసు ఎంత డెవలప్ అవుతుందో. పోలవరం పూర్తయిపోయి వైజాగ్ ఐటీ హబ్ అయిందనుకోండి, ఖచ్చితంగా ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే కొత్త నీరు వస్తుంది. ఎప్పుడు కూడా పాత నీరు కొట్టుకుపోతే కొత్త నీరు వస్తూనే ఉంటుంది కదా. అందుకని హైదరాబాదు జనాభా అంటే ఈ ఏమనాలి, వేగం తగ్గి మనకి ఇంత ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది. పొల్యూషన్ తగ్గుతుంది మనకి. ఎప్పుడైతే వాతావరణం పొల్యూషన్ తగ్గిందో ఆరోగ్యం బాగుంటుంది. సో ఆరోగ్యాలు బాగుంటే హాస్పిటల్స్ తగ్గుతాయి. హాస్పిటల్స్ మందులు తగ్గితే ప్రజలు చక్కటి భోజనం చేసి ఆరోగ్యంతో చక్కగా పనిచేస్తారు. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. సో మనం అలాగే కోరుకుందాం, అక్కడ అమరావతి డెవలప్ అవ్వాలి, ఆంధ్ర వాళ్ళు అమరావతికి వెళ్ళిపోవాలి, ఆంధ్ర వాళ్ళు ఐటీ హబ్ పెరిగి వైజాగ్ వెళ్ళిపోవాలి, అక్కడ పరిశ్రమలు పెరగాలనే మనం కోరుకుందామండి. ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా చక్కగా వీళ్ళు కూడా అన్ని రకాలుగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుందాం. ఏది ఏమైనా ఈ సంక్రాంతి ప్రతి ఒక్కళ్ళకి ఆయురారోగ్యాలతో పాటు సుఖ సంతోషాలు ఇవ్వాలని మన వైల్డ్ వుల్ఫ్ తరఫున కోరుకుందాం. థ్యాంక్ యూ మేడం. మీకు అండ్ మన ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో అందరికీ హ్యాపీ సంక్రాంతి. తప్పకుండా. థ్యాంక్ యూ.